ఈ రోజు నుంచి ఆయన అధికారి అయితే మనం ఎవరం అవుతాము? బానిసలం అవుతాం. పైనున్న వ్యక్తి అధికారి అయినాడు అనుకో, మనము బానిసలము. మనము ఎవరికి బానిసలము? యేసు ప్రభుల వారికి బానిసలము. ఎప్పుడు కూడా బానిస అన్న వ్యక్తి, ఉదాహరణకు మనకు ఒక దాంట్లో ఉద్యోగం చేస్తున్నాం. ఉద్యోగం చేసేటప్పుడు ఈరోజు నాకు లీవ్ కావాలంటే నా ఇంతకు నేను పోయొస్తా అని చెప్పిపోతామా? ఏం చేయాలి? పర్మిషన్ తీసుకోవాలి. ఎట్లా తీసుకుంటావు పర్మిషను? లీవ్ లెటర్ రాసి ఇవ్వాలి. లీవ్ లెటర్ రాసి ఇచ్చిన తర్వాత ఇచ్చి నేను పోయొస్తా అంటామా? వాళ్ళు ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? అప్రూవ్ చేయాలి. ఓకే మీరు వెళ్ళండి, నాకు సమ్మతమే మీరు వెళ్ళడానికి అని అతడు అప్రూవ్ చేస్తే అప్పుడు ఓకే అయినట్టు. ఇప్పుడు యేసు ప్రభుల వారిని లార్డ్, నాకు అధికారి అని మనం ఒప్పుకుంటున్నప్పుడు, మనం ఆయనకు బానిసలమైనప్పుడు, అప్పుడు ప్రతి ఒక్కటి ఆయన్ని అడిగి చేయాలి. నీ జీవితం మీద నా జీవితం మీద దైవజనుడు కాదు అధికారి, యేసు ప్రభుల వారు అధికారి. పైనున్న వ్యక్తి కాదు అధికారి, యేసు ప్రభుల వారు అధికారి అని ఒప్పుకొని ఈరోజు నువ్వు నేను ఏం చేయాలంటే, ఏ చిన్న పని కానీ ఏదైనా ఒక కార్యానికి మనం అడిగేసేటప్పుడు, యేసయ్య నేను ఈ పని చేద్దునా, ఏమంటావు నాకు చెప్పు, వెయిట్ చేస్తా అని ఆయన్ను అడిగి మొదలు పెట్టేటట్టు ఉండాలి. నీతో అయ్యేటట్టు లేదులే నేను చూసుకుంటా అనేటట్టు మన జీవితాలు ఉండకూడదు. ఇంతకు మునుపు మనం అలా బ్రతికాము. ఈ రోజు నుంచి నీ పైన అధికారి యేసు ప్రభుల వారు, మన పైన అధికారి యేసు ప్రభుల వారు. ఆయన అధికారి అయితే మనం బానిసలం. మనకేం పని బానిసలు కానికే? ఎవడైనా పోయి నేను రాజుగా ఉండాలని కోరుకుంటాడు, కానీ ఒక వ్యక్తికి బానిసలు అవ్వాలని కోరుకుంటారా? ఆయన దృష్టిలో మనము దేవునికి కుమారులం, మన దృష్టిలో మనం ఆయనకు బానిసలం. ఒకానొక కాలంలో, అది పాతకాలంలో ఆఫ్రికా ఖండం అనుకుంటా, మనుషులను అమ్మివేసేవారు. మనుషులను అమ్మేస్తారు. ఎట్లా అమ్ముతారంటే, మన సంతకెళ్తే పొట్టేళ్లను, మేకలను, పశువులను పెట్టి, ఎంత ఇది 5,000 అండి, 6,000 అండి, అవునా సరే సరిగా లేదు, వేరే షాప్కి వెళ్తాడు, ఆడ చూస్తాడు 7,000 అండి, మంచిగా ఉంది, తెచ్చుకుంటాడు. అట్లా మనుషులను ఓ చిన్న రూముల్లో పెట్టి అమ్మేటోళ్ళు, ధనవంతులు వచ్చి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళను కొనుక్కొని వెళ్తారు. ఎంతకు? 100 రూపాయలకు, 200కు, 300కు కొనుక్కొని వెళ్తారు. కొనుక్కొని వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ వ్యక్తి మీద అధికారం ఎవరిది? కొనుక్కున్న వ్యక్తిది అధికారం. ఇతడు ఏ పనులైనా చేయించుకోవచ్చు. అట్లా వీళ్ళను కొనుక్కొని వెళ్ళి చిత్రవద చేసేవాళ్ళు. వాళ్ళు ఎందుకు ఈ భూమి మీద బ్రతికున్నాం రాని అంత బాధ పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా పనులు చేయించుకొని బాధ పెట్టేటోళ్ళు. అట్లా వచ్చి కొనుక్కొని పోయేటోళ్ళు. ఒకానొక రోజు ఓ పెద్ద ఆయన వచ్చాడంట. వచ్చి, ఎంత ఈ పర్సన్కి, ఒక స్త్రీ, ఈమెకి ఎంత? పలానా పైసలండి. డబ్బులు కట్టి ఆమెను తీసుకునేటప్పుడు ఆమె బీభత్సంగా తిడుతుందంట ఈ అధికారిని. ఒరేయ్, నువ్వు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావో తెలుసు, నువ్వు వెళ్ళి నాతో ఎటువంటి పనులు చేయించుకుంటావో తెలుసు, నేను ఇంతకుముందు చూశాను, మా జీవితాలు నాశనం చేయడానికి ఉన్నావురా నువ్వు, మమ్మల్ని చిత్రవద చేస్తావురా, మా బతుకులు ఎందుకురా ఇట్ట తయారవుతాయని మొహం మీద ఉమ్మిచ్చి కాకరిస్తుంటే కూడా ఆ మనిషి ఏం చేశాడంటే చేతులు కట్టేసి బయటికి తీసుకొని వెళ్ళాడు, గుంజుకొని వెళ్ళాడు. తీసుకెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే చేతికి కట్లు విప్పి, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళమ్మా అన్నాడంట. ఉన్న ప్రాంతమే ఘోరమైన ప్రాంతం, మనుషులకు విలువ లేని ప్రాంతం. ఆఫ్రికన్ కంట్రీస్లో మనుషులు నల్లగా ఉంటారు. ఈమె గనక దాసురాలని తెలిస్తే ఇంకొకడు ఈమె జీవితాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాడో తెలియదు. కాబట్టి అమ్మ చేతి కట్లు ఇప్పి నీ ఇష్టం వెళ్ళు అన్నాడు. ఇంత చెడిపోయిన సమాజంలో అంత మంచి వ్యక్తి వచ్చి డబ్బులు కట్టి మొహం మీద ఉమ్మిస్తున్నా తిడుతున్నా నీ వెళ్ళు అని చెప్పగలిగాడంటే ఇప్పుడు ఈమె ఏం చేస్తే బాగుంటుంది?
దగ్గరుంటే బాగుంటుంది. సరే, ఆయన దగ్గర ఉంది అనుకుందాం. ఆయనకి ఈమెమవుతుంది? ఈమెకు ఆయన ఏమవుతాడు? ఈమెకు ఆయన ఏమవుతాడు? సర్లే, ఇంట్లో ఏమని పిలుస్తుంది ఈమె? అయ్యా, యజమానుడా అని పిలుస్తుంది. అంతేనా? సరే, ఇంత మంచిగా చూసుకున్న వ్యక్తి, ఆమెను ఏ విధంగా అయినా అతడు ఉపయోగించుకోవడానికి ఛాన్స్ ఉన్న వ్యక్తి ఆమెను బయటకు వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతకమ్మా అన్నాడు. నీకు నచ్చినట్టు బ్రతకమ్మా అన్నాడు. పైసలు కట్టించొచ్చి తిట్లు తిని. ఆ మనిషి దృష్టిలో ఈమెమయ్యి ఉండాలి? ఓ బిడ్డలా చూసుకుంటేనో, ఓ చెల్లిలా చూసుకుంటేనో, ఓ తల్లిలా చూసుకుంటేనో ఆమెను వదిలిపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఆయన దృష్టిలో ఈమె బిడ్డ, ఈమె దృష్టిలో ఆయన యజమానుడు. ఇదే విషయాన్ని మనం దేవునికి అప్లై చేస్తే మనము చచ్చిన వారై ఉండగా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనములు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనము కృపచేత రక్షింపబడిన వారము. అంతకంటే ముందు మనము అపరాధముల చేత చచ్చిన వారము. అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా యేసు ప్రభుల వారు నిన్ను నన్ను ఆయన రక్తాన్నిచ్చి కొని, ఆయన రక్తంతో మనల్ని కొని మనకు స్వేచ్ఛనిచ్చాడు. నీ చేతికి వాక్యాన్ని ఇస్తానా, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. దీని ప్రకారం బ్రతికితే యుగ యుగాలు నాతో పాటు ఉంటావు. దీన్ని తప్పి బ్రతికితే నరకానికి వెళ్తావు. నీ ఇష్టం. దీంట్లో కూడా ఏం లేదు, ఇట్లే అట్లే అని కాదు. వాక్యాన్ని చదువుకో, వాక్యంలో ఉన్నదాని ప్రకారం బ్రతుకు. పైనున్న వ్యక్తి చూస్తాడనో, ఎవరో నాకు సెక్యూరిటీ ఉన్నారో, ఎవరో నాకు సీసీ కెమెరా పెట్టారనో భయంతో కాదు. నిన్ను నన్ను రక్షించిన వ్యక్తి నీకు నాకు స్వేచ్ఛనిచ్చింది ఆయనతో పాటు ఉండాలని. బలవంతం ఏం చేయలేదు. ఆయన పట్టుకొని వచ్చిన వ్యక్తి ఆమెను వదిలిపెట్టినట్టు దేవుడు కూడా నిన్ను నన్ను తెచ్చి స్వేచ్ఛగా ఈ భూమి మీద వదిలిపెట్టాడు. నీ ఇష్టం. మళ్ళీ తప్పు చేసి బ్రతుకుతావా, నీ ఇష్టం. లేకపోతే దేవుని కొరకు మంచిగా బ్రతుకుతావా, నీ ఇష్టం. నీ చేతికి ఈ వాక్యాన్ని ఇచ్చాను. ఈ వాక్య ప్రకారం బ్రతికితివనుకో, మనం కలిసి జీవిస్తాం. నువ్వు నాతో పాటు ఉంటావు, నేను నీకు తండ్రినై ఉంటాను అంటాడు దేవుడు. మనము దేవునికి, ఆయన మన యజమాని అయితే మనం ఆయనకు బానిసలము, ఆయనకు దాసులం. ఆయనకు దాసులం.